500 రూపాయల నోట్లు 2026 నాటికి రద్దు కాబోతున్నాయా? ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మందిని గందరగోళానికి గురిచేస్తోంది. యూట్యూబ్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక వీడియోనే ఈ పుకార్లకు కారణం. క్యాపిటల్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసిన ఒక వీడియో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 2026 మార్చి నాటికి 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని చూస్తోందని పేర్కొంది. ఆర్బీఐ 500 రూపాయల కరెన్సీ నోట్లను దశల వారీగా ఉపసంహరించుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఈ ప్రక్రియ 2026 మార్చి నాటికి పూర్తవుతుందని క్లెయిమ్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో 500 రూపాయల నోటు నిజంగా రద్దవుతుందా అనే చర్చ మొదలైంది. అయితే ఇది ఒట్టి పుకారేనని, ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఆర్బీఐ 500 రూపాయల నోట్లను రద్దు చేయడానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటును కలిగి ఉన్నాయి. ఇంకా దేశవ్యాప్తంగా ఇప్పటికీ జారీ చేస్తోంది. లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ వీడియో తప్పుదోవ పట్టించేదనని స్పష్టతొచ్చింది. గతంలో 2016 నవంబర్లో అప్పటి పెద్ద నోట్లు 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత 2023 మే నెలలో 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. అయితే అవి చట్టబద్ధమైన టెండర్గా కొనసాగుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే 500 రూపాయల నోట్ల రద్దు గురించి వస్తున్న పుకార్లు ప్రజల్లో మరింత ఆందోళన కలిగించాయి. అయితే ఏప్రిల్ 2025లో ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్ ఈ ఊహాగానాలకు దారితీసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సర్క్యులర్లో బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ ఏటీఎంల ద్వారా 100 రూపాయలు, 200 డినామినేషన్ నోట్లను ఎక్కువగా చలామణి చేయాలని ఆదేశించింది. తరచుగా ఉపయోగించే నోట్లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ ఏటీఎంలు 100 రూపాయలు, 200 డినామినేషన్ నోట్లను క్రమం తప్పకుండా అందిస్తున్నాయని నిర్ధారించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్లో తెలిపింది. ఈ చర్య 500 నోట్లను ఉపసంహరించుకోవడానికి సంబంధించింది కాదు. ఇది రోజువారీ లావాదేవీలకు ఎక్కువగా ఉపయోగించే చిన్న డినామినేషన్ నోట్లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించింది మాత్రమే అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా 2026 నాటికి 500 రూపాయల నోట్లను కేంద్రం దశల వారీగా రద్దు చేస్తుందని పేర్కొంటూ గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. 2000 నోట్లను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. ఇక ఇప్పుడు 500 ఓట్లు కూడా రద్దవుతాయని గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి కేంద్రం తాజాగా చెక్ పెట్టింది. 2026 మార్చి నుంచి 500 నోట్లు చలామణిలో ఉండవని వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి ప్రకటన చేయలేదు. ప్రజలు ఎటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకూడదని, ఆ వాదనలను ఎల్లప్పుడూ వెరిఫై చేసుకోవాలని భారత ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ కూడా సూచిస్తోంది. 500 రూపాయల నోట్లను రద్దు చేయలేదు, చట్టబద్ధంగానే ఉన్నాయి. ఈ వార్తలను నమ్మడానికి లేదా భాగస్వామ్యం చేయడానికి ముందు అధికారిక వనరుల నుంచి ఎల్లప్పుడూ ధృవీకరించండి అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పిఐబి పోస్ట్ పేర్కొంది. ఇదిలా ఉంటే 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ 1000 రూపాయల నోట్లతో పాటు 500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశంలో అవినీతిపై పోరుకు, నకిలీ నోట్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐ కొత్త 2000 నోటును ప్రవేశపెట్టింది. అయితే ఆ నోట్లను 2023 మేలో చలామణి నుంచి ఉపసంహరించుకున్నారు. కాగా ఉపసంహరించుకున్నప్పటికీ 2000 నోట్లు చట్టబద్ధంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా క్యాపిటల్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ 500 రూపాయల నోట్ల రద్దుపై వీడియో రిలీజ్ చేసింది. 2026 మార్చి నాటికి 500 రూపాయల నోట్లు చలామణిలో లేకుండా పోతాయని పేర్కొంది. 12 నిమిషాల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ప్రచారంపై ప్రభుత్వానికి చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ తాజాగా స్పందించింది. ప్రభుత్వం 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవడం లేదు, అవి చలామణిలోనే ఉంటాయి. ఈ నోట్లు దేశవ్యాప్తంగా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. వాటి జారీ, స్వీకరణ యథావిధిగా కొనసాగుతుందని ది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించింది.